గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 7వ అధ్యాయం 32వ శ్లోకం. శ్రీ బ్రాహ్మణ ఉవాచ సంతిమే గురవ రాజన్ బహువ బుద్ధుపాశ్రిత యథో బుద్ధి ముపాదాయ ముక్తో టామీ సాంద్రు. శారదమ్మ ఇక్కడికి రండి, ఇప్పుడు ఇంకా చదివేదేం లేదు. తో బ్రాహ్మణుడు పలికెను. ఈయన చదువుతున్న నేను కొత్తగా వచ్చాడు కాబట్టి మేము రోజు చదువుతాం ఒక్కొక్క శ్లోకం రోజు. అది ఏం టాపిక్ విషయం మీకు తెలియదు, సడన్గా వచ్చి కూర్చుంటే. కాబట్టి వెనకటి కాలంలో కృష్ణుడి యొక్క వంశంలో కృష్ణుడి కంటే ముందు యదు మహారాజు, అందుకే కృష్ణుని యాదవులు అంటారు. ఈయన పేరు మీద యదు వంశం, గొప్ప రాజరిషి. అంటే ఆయన అలవాట్లు సరిగ్గా ఉండి భగవద్భక్తుడయ్యండి ప్రజల కోసమే, ప్రజలని సంతానంగా భావించి, ప్రజలని తన సంతానంగా భావించి. ఈ రోజుల్లో మనకు అట్లాంటి నాయకులు ఎవరు దొరకదు. అందుకని రాజరిషి, అన్యాయం లేకుండా, పక్షపాతం లేకుండా, బంధుప్రీతి ఇవన్నీ లేకుండా న్యాయంగా అందరినీ సంతోషపెట్టాలనేదిగా ఆయన రాజ్యంలో సారాయి, మాంసాహారం, సిగరెట్లు అంటే రాజఋషులు పరిపాలిస్తే యోగి ఆదిత్యనాథ్ గోవా కంప్లీట్గా స్టాప్. తర్వాత ఈ బలం ఉన్నవాడు బలం లేనివాడు పెత్తనం చేయడం, ముస్లింలు వాడి బతకచ్చు, ముస్లింల మీద హిందువుల మీద దాడులు చేయాలి అని హిందువులు చేయరు. ఏంటంటే హిందువులు మోక్షం అని, భక్తి అని, లోపల ఆనందం అని, మన కర్మలని వాళ్ళు ప్రశాంతంగా బతుకుతూ ఉంటారు. వాడేంది జనాలందరినీ చంపి వాళ్ళ ఆడవాళ్ళందరినీ పట్టుకుపోవాలా, వాళ్ళతో ఎంతమంది పిల్లలు కానీ ఈ దేశాన్ని ముస్లిం దేశం చేయాలా. అదే ఏందో వాడు కూడా ఇక్కడ ఏమైనా పర్మనెంట్ అయితే వాడు కావాలి ఒకరోజు. కానీ ఆలోచనలు దాని తామసిక వ్యక్తులు ఒళ్ళు తెలియకుండా ఎందుకు పుట్టామో, చస్తే ఎక్కడికి పోతాం ఈయన ఆలోచించాలి కదా. అప్పుడు కొద్దిగా మంచి చెడు చూసుకుని, పాపము పుణ్యం చూసుకుని బతుకుతారు. అయ్యేది భగవంతుడు లేదు, పాపము లేదు, పుణ్యం లేకపోతే ముస్లింలు వాళ్ళు బతుకు ఆవులు చంపుతా అంటాడు. ఏం చేసి పాలు తీసుకుని బతకలేవా? చచ్చిన తర్వాత తినచ్చు, ఆవు చచ్చిపోయిన తర్వాత తినండి. వాడంతా ఆవునే తినాలంటే చంపి తినాల్సిన అవసరం లేదు. అంటే హిందువుల మనోభావాల్ని కూనికత్తల చేయడం. హిందువులు గాజులు తొడుక్కుని వాళ్ళు చేతగానాళ్ళలాగా, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనటంలో సరిగ్గా వాళ్ళంతా గట్టిగా పోయి ఓట్లు వేస్తున్నారు ఫుల్గా కాంగ్రెస్ పార్టీకి. అవునా కదా? హిందువులు మీరు టీవీ ఆన్ చేసుకోవడం, ఆయన మన వాళ్ళతో కూర్చోవడం, ఈ రకంగా దేశం అంతా కూడా నాశనం అవుతుంది. అంటే మనం ఈ దేశంలో ప్రశాంతంగా బతకాలంటే కొంత మనలో మెలకుగా ఉండాలి, కొంత అవగాహన ఉండాలి. ఎంతవరకు నా పెళ్ళం నా సంపాదన కాకుండా, అంటే దేశం వాడిదైతే ఇంక మీ పెళ్ళం సంపాదన మీది ఎక్కడ వస్తుంది, వాడిదే. అంటే ప్రజాస్వామ్యంలో మనం కొద్దిగా ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొవాలి. మనకు కావాల్సినటువంటి హిందువుల్ని దేశభక్తి, రాష్ట్రభక్తి, తర్వాత ధర్మ ప్రేమ. అంటే ఇక్కడ యదు మహారాజు అటువంటి యోగ్యుడైనటువంటి రాజు. అంటే ఆయనకి బ్రాహ్మణులంటే ఎంతో శ్రద్ధ, గౌరవం. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉండి, ఎవరైతే భగవంతుడి ప్రాప్తి కోసం బతుకుతున్నారో అందరూ దానికోసం, మనుషులందరూ కూడా ఆఖరిలో వాడు శూద్రుడు కానివ్వండి, వాడు క్షత్రియుడు కానివ్వండి, వాడు వైశ్యుడు కానివ్వండి, వాడు బ్రాహ్మలు ఎట్లాగో. ఇక్కడ బ్రాహ్మలు అంటే ఎవరైతే
మృగానికి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఈయన బ్రాహ్మణుడు. మీదేనా, మీ కులం ఏదే? రాజులు అని బ్రాహ్మణుడు లాగా బతకడానికి ఆత్మసాక్షాత్కారం కోసం ఇట్లా భగవద్గీతలో శాస్త్రాలు బ్రాహ్మణుడు అంటే ఆ పని కోసం బతికేవాడు, కేవలం కులంతో బ్రాహ్మణుడు అంత కాదు. అంటే యదు మహారాజు ఒక ఎంత యోగ్యుడైనటువంటి, మీకు చెప్పాం, బ్రాహ్మణుల పైన సన్యాసుల పైన బాబాజీలు అంటే వాళ్ళు వీడేమనుకుంటాడు వాడేమనుకుంటాడు ఏం పట్టించుకోరు. ప్లస్ దేవుడికి ఎట చేస్తే బాగుంటుంది పోతూ ఉంటాడు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకు వాళ్ళేమి వివరణలు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకు వాళ్ళు ఎవరి జోలికి పోవట్లేదు, ఏదో వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటున్నారు. అర్థం చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర కూర్చుని ప్రశ్నలు అడిగి విని ఎన్ని చేయాలి. కాబట్టి బ్రాహ్మణులు, సన్యాసులు, బాబాజీలు, దానికంటే పేరు అవధూత, నిత్యానంద అవధూత, దత్తాత్రేయ అవధూత అంటారు కదా, దత్తాత్రేయ అవధూత పీఠం అని. ఈ రకంగా జీవితంలో మనం ఎవరైతే ఆత్మ లక్ష్యం కోసం బతుకుతున్నారో అటువంటి వ్యక్తుల సాంగత్యం కలిగితే మనకి జ్ఞానం కలుగుతుంది. మనం మన జీవితాన్ని ఎలా పరివర్తన చేసుకోవాలా. అందరికీ భూమి మీద పుట్టిన అందరికీ రకరకాల బలహీనతలు ఉంటాయి. బతుకంతా కూడా అదే బలహీనతలో గడిచిపోతూ ఉంటుంది. ఎవరికి ఏ బలహీనత, బీడీ తాగేవాడు బతుకంతా దొరికిందేలా. ఎందుకంటే ఆ బీడీ అలవాటు నుంచి బయటికి రాలేదు. మీకు ఏమైనా ఉన్నాయని అలవాటు అటు చూస్తున్నారు. మీకు ఏమైనా మాంసాహారం తిన్నారు, గుడ్లు, చేపలు, మాంసం, సిగరెట్లు, సారాయి, ఉల్లిపాయలు మా కర్రీలో ఉండదు. మా కర్రీలో ఇక్కడ దేవుడికి వండే వంటల్లో ఎర్రగడ్డ, తెల్లగడ్డ వాడరు. మీకు అంత భక్తి గురించి మీకు అంత సీరియస్నెస్ లేదు కాబట్టి ఏదో సారాయి, సిగరెట్, మాంసం మంచిది అంతవరకు ఆలోచించారు. తర్వాత మీరు ఆలోచించాల్సింది దేవుడు ఎట తినమంటున్నాడు, భోజనాన్ని ఎట తినమంటున్నాడు. సాత్విక ఆహారాన్ని కృష్ణుడికి నైవేద్యం పెట్టుకుని తర్వాత దాన్ని మనం మీలాంటి గృహస్థులైతే మీరు తినడానికి ముందు ఒకళ్ళిద్దరికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు తినాలంట. తెలుసా మీకు? ఎవరైనా గృహస్థులైతే ఏంటి, గృహస్థులకి బాధ్యత ఎంతవరకు మీ పొట్ట పెంచుకోవడం కాదు, ఒకళ్ళిద్దరు పొట్ట కూడా వాళ్ళకు కూడా భోజనం పెట్టి ఆ తర్వాత మనం తినాలి. ఆ రకంగా మీరు సంసార లంపటం నుంచి బయటికి రాగలుగుతారు. మన పక్కన వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఎంతవరకు నేను నా పెళ్ళాం బిడ్డలు, అది గృహస్థాశ్రమం కాదు అది. అంటే ఇక్కడ ఈయన యదు మహారాజు, ఆయన గృహస్థుడు, రాజు, కానీ ఆయన ఈ పనులన్నీ చేస్తున్నాడు. రాజ్యంలో అందరినీ తన సంతానంగా భావించి న్యాయంగా అందరికీ తిండి అందుతుందా లేదా, అందరూ సుఖంగా ఉన్నారు లేదా, అంటే ఆయన తన కుటుంబం కాదు, ఏదో ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టడం కాదు. నేను రాజసింహాసనం మీద కూర్చున్నా, నా రాజ్యంలో ఎవడు ఆకలితో అలమటించడానికి లేదు, నా రాజ్యంలో అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరగడానికి లేదు. అంటే అలర్ట్, అటెంటివ్. అంటే హెడ్ ఎంత జాగ్రత్త. ఇప్పుడు నీ ఇక్కడుంటే నీ హెడ్ అయితే అందరు నిద్రలేస్తున్నారా లేదా, అందరూ క్లాసులకు వస్తున్నారా లేదా, అందరూ సేవ చేస్తున్నారా లేదా, లేకపోతే దేవుడిని కూడా వాడుకోవడానికి వస్తారు. దేవుడికి మనం సేవ చేయడం పోయింది, బేవారసుగా మందిరాల్లో పడి దరిద్రం పడుతుంది. మనం మందిరాల్లో ఉంటున్నామంటే బాగుపడడానికి సాధన చేసుకోవాలా, సేవ చేసుకోవాలా,
ఇది ఎట్లాగా ఉంటుంది, దాని గురించి ఆలోచించకండి. ఆ రకంగా బతకాలి. అంటే ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య మీటింగ్. యదు మహారాజ్ రాజరిషి, అవధూత హయ్యెస్ట్, అంతకంటే ఇంకా పెద్ద పొజిషన్ లేదు. తర్వాత ఇంక దేవుడే. దేవుడి కింద ఎవరున్నారంటే అవధూతలు, బ్రాహ్మణులు, సన్యాసులు, బాబాజీలు, వీళ్ళంతా వాళ్ళు కూడా నిస్వార్థంగా జితేంద్రియులు. రజనీ మాతాజీ రవికుమారు మాతప్పుడు కావలి బండి తోలుతున్నాడు. రజనీ మాతాజీని పట్టుకుపోయాం ప్రోగ్రాంకి. నేను మాట్లాడుతూ ఈ పిల్లకాయల పేర్లేంది, జగదీష్, తర్వాత జితేంద్ర, గొప్ప పేర్లు. జగదీష్, జితేంద్ర అంటే ఇంద్రియాలను గెలుచుకునేవాడు. ఇంద్రియాలను గెలుచుకుంటే మానవ జీవితం సక్సెస్. మానవ జీవితం కోరికలు తీర్చుకోవడం కాదు, ఇంద్రియాలను గెలుచుకోవడం. ఇది కోరికలు తీరేవి కాదు, దొరికేది కాదు. అంటే వాటిని త్యాగం చేయాలి. దాన్నే మనిషి కోరికలు వెనకాల పడిపోవడం కాకుండా, మనిషి భోగాల కోసం కాకుండా భగవంతుని పొందడానికి నేను ఏ విధంగా బతకాలా, ఫినిష్. మీ చెత్త ఆలోచనలు ఏందో అని పక్కన పెట్టండి. భగవంతుని పొందడానికి నేను ఏం చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది నేను జితేంద్రియుని కావాలా, లేకపోతే మనసు దేవుడి మీద ఎట్లా పెట్టుకోగలం. అంటే ఇక్కడ మనం వింటున్నాం, మొదట యదు మహారాజు ఆ బ్రాహ్మణుడిని ఎంతో సాదరంగా, గౌరవంగా ఆయన్ని పొగిడాడు. ఆ తర్వాత ఆయన అడిగాడు, మీ నుంచి నేను విషయాలు నేర్చుకోదలుచుకున్నాను. ఆయన గృహస్థుల్లాగా ఉంటున్నాడు యదు మహారాజు, ఫ్యామిలీ మ్యాన్. ఆయన సమాజంలో ఉంటున్నాడు రాజుగా. ఈయన సర్వసంగ పరిత్యాగి, ఈయనలాగా ప్రభుపాద. ఆయన కూడా సర్వసంగ పరిత్యాగి, ప్రపంచం అంతా తిరిగి ఆయన ఈ అజ్ఞానంలో, ఈ వ్యసనాలతో, స్వార్థంతో, పిచ్చితో, డబ్బు పిచ్చి, సినిమా పిచ్చి, పెళ్ళాం పిచ్చి, రకరకాల పిచ్చులు, ఈ రకంగా బతికాలని ఆయన ఎవరైతే వ్యసనాలతో బతుకుతున్నారో, ఎవరైతే స్వార్థంతో బతుకుతున్నారో, ఎవరైతే పిచ్చితో బతుకుతున్నారో, మాకు దేవుడి పిచ్చి. ఈ పిచ్చి మంచిదే, ఎందుకంటే ఇతరులు తొలగిపోయే పిచ్చి కాదు ఇది. దేవుడి పిచ్చి ఉంటే నీ వరకు, నీ బతుకునేది, ఇంకోళ్ళని కలబెట్టరు, అంతే కదా. దేవుడి పిచ్చి అది ఒరిజినల్. ఆ దేవుడి పిచ్చి ఎక్కకపోతే ఇతరులను కలబెట్టే పిచ్చిలో పడతాయి. మోసం చేయాలి, ఇతరుని అబద్ధాలు చెప్పాలా, ఈ రకంగా చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఇద్దరు మహాత్ములు, యదు మహారాజ్ అండ్ అవధూత బ్రాహ్మణ్, ఇద్దరు కలుసుకున్నప్పుడు మీరు రెండు చెవులు నిక్కపొడుచుకుని అంత గొప్ప వ్యక్తులు కలుసుకున్నారు. ఏం మాట్లాడతారో బయట. పొద్దున కూరగాయల దగ్గరికి వెళ్ళా, నేను వాకింగ్కి వచ్చి ఏం చేస్తున్నా చెక్ చేయడానికి వచ్చా. వీళ్ళు దేవుడి సేవకి ఉపయోగించాలి, 25% కుటుంబానికి ఉపయోగించాలి, 25% పర్సనల్కి అని చెప్పి ఆడియో వినిపించారు. అది డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అప్పుడే మీరు వచ్చారు. నా వాయిస్ ఎప్పుడు పెద్దగా ఉంటుంది. మంచిది. కోర్టులో మీరు అబద్ధాలు చెప్పాలంటే గొంతు చించుకుని అనాలి. అది ఎందుకు వచ్చిందంటే అబ్బాయి నవీన్ ఏదేదో మాట్లాడుతుంటే సుబ్రహ్మణ్యం ఆడియో పెట్టాడు, అంతే. అది జరిగింది. మీరు వచ్చారు. కాబట్టి ఇక్కడ గొప్ప వ్యక్తులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం గమనించాలి.
వీళ్ళు గొప్ప వ్యక్తులు అనబడుతున్నారు. వీళ్ళు ఏం మాట్లాడతారు, వీళ్ళ ప్లాన్ లేనిది, వీళ్ళకి ఆశయాలు ఏంది, అంతే కదా. దాని ద్వారా మనకి తెలుస్తుంది మనం కూడా జీవితంలో ఎలా బతికితే మంచిది. కాబట్టి ఈరోజు యదు మహారాజు మాట్లాడడం అయిపోయింది. వినయాన్ని ప్రదర్శన చేశాడు యదు మహారాజు. జిజ్ఞాసని నేను నేర్చుకోవాలని. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటారు, మీరుంటారు, ఈయనోడ సన్యాసి, నాకేమన్నా దేవుడి గురించి డౌట్లు ఉంటే అడగాల, నేను భగవద్గీత మీరు తెలుసుకోవాలని అడగాల, అంతే కదా. మీరు అడగకుండా గమ్మునుంటే నేను పీకిలాగి మాట్లాడుతానే. మీరు అడిగితే ఈయనకి ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తుంది అనగదా. ముందు మీ వైపు నుంచి రావాలి. స్వామి ఏ సంస్థలో ఉంటున్నారు, మీరు ఏం చేస్తారు, అంటే ఈ గుడ్డలు వేసుకున్నారంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టినాడు. కాబట్టి తెలుసుకోవాలి. విషయం ఏంటంటే మీరు ఇంట్లో ఉంటున్నా ఇట్లా ఉంటున్నా చావుక తప్పదు, చావు తప్పించుకోలేరు. మీరు తయారవటం లేదు, మేము తయారవుతున్నాం. కాబట్టి ఎలా తయారవుతున్నారు, దేనికి తయారవుతున్నారు అడగాలి కదా. మామూలు మీరు బజార్లోకి పోతే మీకు ఎవరు సన్యాసులు కనిపించరు. ఈ ఊళ్ళో మీకు ఎవరైనా సన్యాసులు కనిపించారా? ఇంత నెల్లూరు టౌన్ ఉంది, రోజు మీకు ఇట్లాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారా? చెప్పండి. అప్పుడు అంతా మీలాంటి వాళ్ళే. మాది గుడ్డల వ్యాపారం సార్, నాది కట్టెల వ్యాపారం సార్, నేను లాయర్ని సార్, ఇట్లా మాట్లాడేవాడు దొరుకుతుంది. కానీ దేవుడి గురించి, ఆత్మజ్ఞానం గురించి ఇప్పుడు అట్లాంటి వాళ్ళు దొరికితే మీకు గొప్ప అవకాశం కదా. ఎందుకంటే ఈ విషయాలు మాట్లాడేవాళ్ళు లేరు, మనకి ఎట్లా తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుతున్నాయో ఒక్కొక్క లైన్ వింటూ ఉంటే వీళ్ళంతా కూడా మానవ జీవితాన్ని ఎంత తెలుసుకొని ఏ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ బ్రాహ్మణుడు పలికిన జవాబుగా యదు మహారాజు అడిగినటువంటి ప్రశ్నలకి యదు మహారాజు చూపించినటువంటి కుతూహలానికి, యదు మహారాజు యొక్క వినయాన్ని చూసి, వినయం ఉండాలా, కుతూహలం ఉండాలా, తర్వాత మనకి ప్రశ్నలు ఉండాలి. నాకు ఎన్నో విషయాలు ఉంటాయి, తెలుసుంటాయి. మీకేం తెలుసుకోవాలి, నాకేం తెలుసు. మీరు అడుగుతుంటే తెలుగు శారదమ్మ అవగాహన ఈ లెవెల్లో ఉంది. కాబట్టి ఈమెకి ఈ విధంగా చెప్పాలి. మీరు నోరు మూసుకొని ఉంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు నాకు ఎక్కడ తెలుస్తుంది. మీరు నోరు తెరిస్తాం, ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదని. కాబట్టి ఆ విధంగా యదు మహారాజు తన నోరు తెరిచి ఈ బ్రాహ్మణుడు కనపడినప్పుడు వినయంగా, మేమంతా గృహస్థ జీవితంలో మేమంతా కూడా బావిలో కప్పల్లాగా బతుకుతున్నాం, మేమంతా అంధకారంలో పడి బతుకుతున్నాం, ఆడ మగ అనుకుంటాం. మీరు ఆత్మదృష్టితో తిరుగుతున్నారు సంసారంలో. ఆత్మదృష్టి రావాలి మనకి, శరీర దృష్టి పోవాలా, ఆత్మదృష్టి కలగాల. ఆత్మదృష్టిలో ఉన్నాడు వాడు వేరే పద్ధతిలో పోతూ ఉంటాడు. అంటే యదు మహారాజు గుర్తించాడు. అందుకని వినయంగా ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మన దగ్గర వినయం ఉండాలి. వీడికేం తెలుసులే, వీడికంటే నాకు తెలుసులే, నాకేం అవసరం, వీడి ముందు కూర్చొని ఇట్లాంటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు. నో స్కోప్. అహంకారం మధ్యలో ఈగో బ్లాక్ కదా. ఈయన దగ్గర అంత ఈయన యొక్క గొప్పతనాన్ని చూసి వాళ్ళే లొంగిపోయారు. ప్రభుపాద మాట్లాడుతుంటే ఆయన వింటూ ఉంటే వాళ్ళు ఈయన ఈ భూమి మీద మనిషిలాగా లేడు, ఈయన మనం అంతా కూడా అంతవరకు సంసారం, తినడం, నిద్రపోవడం, కుటుంబం, వీటి గురించి మన ఆలోచనలు. వీళ్ళు ఎక్కడ ఏ లెవెల్లో పోతున్నారు. అందుకని చెప్పి యదు మహారాజు వినయాన్ని చూపించాడు. అంటే మీలాంటి వాళ్ళ దగ్గర మేము నేర్చుకోవాలి. ఆ తర్వాత కుతూహలం, అడుగుతున్నాడు ప్రశ్నలు. మేమంతా ఘాటికి కట్టేసిన పశువుల్లాగా ఇంటికి పరిమితం అయిపోయాం.
మీరు అవధూత, ఎటు పడితే అటు పోతూ ఉంటారు. నీకేం చీకు లేదు, చింత లేదు, తిండి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పండుకుంటా ఆలోచన లేకుండా మా 24 మా ప్లానింగ్ అంతా నాకు రోగం వస్తే ఏమవుతుంది, ముసల్దాన్ని అయితే ఎవరు చూసుకుంటారు, అట్ట ఇటు ఏం ఆలోచిస్తాడు మామూలు వ్యక్తులు. అదే కాబట్టి యదు మహారాజు చక్కగా ఆయన ప్రశ్నలు అడిగాడు, వినయాన్ని ప్రదర్శించాడు, కుతూహలం చూపించాడు, ఈగర్నెస్ నేర్చుకోవడానికి. అప్పుడు ఈ నోరు తెరిచాడు. ఈరోజు మనం చదివేది బ్రాహ్మణుడు పలికెను, అవధూత బ్రాహ్మణుడు పలికెను. అంటే ఈ గొప్ప వ్యక్తి ఈయనేమంటాడు చూద్దాం మనకు. రాజా, నా బుద్ధిని ఉపయోగించి నేను పలువురు గురువులను ఆశ్రయించి తిని. అంటే ఈయన జీవితంలో అంత పక్కన పెట్టేశాడు. నాకు గురువు కావాలా, నేను ప్రతి మనిషి నుంచి ఏం నేర్చుకోవాలా, నా ఆత్మస్వార్థం కోసం ఏం నేర్చుకోవాలా. కాబట్టి ఏం చదువుతున్నాడు, మీరు సంసారంలో తిరుగుతున్నారు, నేను సంసారం, కానీ నేను చూస్తున్న వాటన్నిటి నుంచి నేను పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అన్నాడు. నేను పలువురు గురువులను ఆశ్రయించి తిని వారి నుండి దివ్య అవగాహన అంటే నేనెవరిని, నాకేం కావాలా, దివ్య అవగాహన. నేను ఎవరిని ఎప్పుడు ఆలోచించాలి ప్రశ్న, నేను ఎవరిని. రోజు మనకి ఈ ప్రశ్న రావాలి, నేను ఎవరిని. మారిపోతున్నటువంటి శరీరాన్ని, మారుతున్న శరీరాన్ని గమనించుకుంటూ ఉంటున్నటువంటి ఆత్మ. కానీ ఎవరు అట్లా ఆలోచించడం కఠిన నేర్చుకోవాలి జీవితంలో. ఏం నేర్చుకోవాలి, గురువులు దివ్య అవగాహన పొందువాడనే నేను ఇప్పుడు ముక్త స్థితిలో, అంటే నేర్చుకున్నాడు ఆయన ఎలా మనం ఈ మనస్సు యొక్క కోరికల నుంచి ఎలా బయటపడాలా ఆయన నేర్చుకున్నా. బయటపడ్డవాడు ఇల్లు ఒకరు వదిలేసి తిరిగేది. ఇవన్నీ తలకాయలో మనకి అటాచ్మెంట్స్ ఉంటే మనందరూ మనమే బందీ అయిపోతాం. మిమ్మల్ని ఎవరు కట్టేయాలి తాళతో, కానీ మీరు ఇక్కడి నుంచి ఇంటికి పోవాలా అంటే ఆల్రెడీ కట్టేయబడ్డారు మీరు. ఇక్కడ ఎటు పోయినా కూడా సాయంత్రం అప్పుడు ఇల్లు గుర్తొస్తుంది, ఎందుకంటే యువర్ బౌండ్. మన మనసుని ఎప్పుడు కూడా అంతకంటే పైకి తీసుకెళ్ళాల. ఈయన నేను ఇప్పుడు ముక్త అవస్థలో ధరణిపై సంచరించుచున్నాను. ఇతరులకు లాభం కోసం తిరుగుతూ ఉంటారు ఆధ్యాత్మికతలు. బ్రాహ్మణుని గురువులు అతనితో నేరుగా మాట్లాడలేదని బుద్ధుపాశ్రిత, అంటే ఆయన మనస్సే గురువులాగా ఏది చూసినా కూడా ఎలా నేర్చుకోవాలని చెప్పి. మామూలుగా మనకి తిన్నగా మీకు చదువుతున్నాం. ఇప్పుడు మీలో కొంత ఆత్మబుద్ధి ఉంటే మీరే, నేను ఈ భూమి నుంచే నేర్చుకోవాలా, నేను సూర్యుడి నుంచే నేర్చుకోవాలా, నేను చెట్ల నుంచే నేర్చుకోవాలా, ఇక్కడ అందుకని చదువుతున్నాడు. ఆయన నిజంగా గురువులు అంటే మీరు ఏదో అనుకుంటూ ఉండొచ్చు. మనం ఇప్పుడు చదువుతాం, ఆయన ఏ గురువుల నుంచి ఏం నేర్చుకున్నాడో కంటిన్యూ అవుతుంది రోజు. ప్రస్తుతానికి నా బుద్ధి భోగాల నుంచి బయటపడింది, నా బుద్ధి స్వార్థం నుంచి బయటపడింది. కాబట్టి నేను నా శరీరం కోసం అంటూ ఏం వెతకటం లేదు ఈ సంసారంలో. నేను సావుని గుర్తుపెట్టుకొని, ముసలితనాన్ని గుర్తుపెట్టుకొని నేను ఎలా ఈ శరీర వాంఛల నుంచి నేను ఎలా దూరంగా ఉండాలా అంటే ఆయనకు అప్పుడు ఆ బుద్ధి ఉన్నప్పుడు అన్నిటి నుంచి మనం అంత ఇంత నేర్చుకోవచ్చు.
అతడు తన బుద్ధిచే చూసిన దాని నుంచి ఆయన నేర్చుకున్నాను. కృష్ణుని ఎడ నిర్లక్ష్యం కలిగిన జీవులందరూ భౌతిక విషయాల్ని పొగుడుతూ భౌతిక వస్తువులపై ఆధిపత్యాన్ని చెలాయించట్లో తమ జీవితాన్ని గడిపివేయుదురు. మనకి దేవుణ్ణి తెలుసుకోవాలా, నేను దేవుణ్ణి సంతోషపెట్టాలా అనే ఆలోచన లేకపోతే మీరు మిమ్మల్ని మీరు ఎట్లా సంతోషపెట్టుకోవాలా చెబుతున్నాడు ఇక్కడ. భౌతిక వస్తువులపై ఆధిపత్యం, తర్వాత భౌతిక విషయాల ఎంబీఏ, బీటెక్, చార్టెడ్ అకౌంటెంట్, లా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే దేవుడి మీద మనకి ఇంట్రెస్ట్ లేదు కదా, ఎటో పోతూ ఉంటాం. ఈ విధంగా బద్ధజీవులు, ఇక్కడ బద్ధజీవులు అంటున్నారు. బద్ధజీవులు అంటే మళ్ళాంటి వాళ్ళు. ముక్త జీవులు అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా బతికేటువంటి వాళ్ళు, లేదా కృష్ణ చైతన్యంలో బతికేటువంటి వాళ్ళు. ఈ విధంగా బద్ధజీవులు లౌకిక ధర్మ అర్థ కామాల ద్వారా, మామూలు వ్యక్తులంతా కూడా జనాలను పొగడాలా, నాకు డబ్బు కావాలా, అంటే పేరు ప్రతిష్టలు కావాలా, డబ్బు కావాలా, నా కోరికలు తీర్చుకోవాలా, మామూలు వ్యక్తులంతా కూడా ధర్మ అర్థ కామాలు వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ అందాన్ని కాపాడుకోవడానికి, వాళ్ళ యశస్సును కాపాడుకోవడానికి, ఆయువుని పెంచుకోవడం. ఎందుకు బతకాలో తెలీదు, ఆయువు పెంచలాగా ఇంకో 4 పాపాలు ఎక్కువ చేస్తారంతే కదా. మనం ఎందుకు బతకాలో తెలియకపోతే ఆయన ప్రభుత్వం తాబేళ్ళు 300 సంవత్సరాలు బతుకుతాయంట. అడయార్ తమిళనాడులో ఒక అశ్వత్థ వృక్షం, ఒక ఏమంటారు వటవృక్షం ఏమంటారా, వటవృక్షం, వటవృక్షం, మర్రి చెట్టు. అడయారులో ఒక మర్రి చెట్టు ఉంది, దానికి దాదాపు 250 సంవత్సరాలు. ఆ ఒక్క చెట్టు పెరుగుతూ అదే ఒక అరణ్యంలాగా తయారు. ఏంటంటే ఇట్లా మీలాగే ఇది తల్లి చెట్టు, దాని పిల్ల చెట్టు, ఆ పిల్ల నుంచి మళ్ళీ ఇంకో చెట్టు ఇట్లా విస్తరించిపోయి అదే ఒక అడవిలాగా తయారైంది. అట్ట బతికి లాభమైంది. 250 ఏళ్ళ నుంచి ఉంది. ఏంది అంటే బస్ అదే బతుకు. అట్లా మనం కూడా ఆయువు పెంచుకోవాలని చూస్తూ ఉంటాం. ఏం చేయాలి బతికి? బీడీ అలవాటు ఉంటే 40 ఏళ్ళకి బీడీలు తాగి తాగాలంటే ఆ టానిక్లు తాగి, ఆ కసరత్తులు చేసి 60 ఏళ్ళు బతికి 60 ఏళ్ళు బీడీలు తాగి ఆ పాప పనులన్నీ కూడా ఏం చేయాలి? మనిషి భక్తి చేస్తుంటే మీరు ఆయువు కోసం తాపత్రయపడాలని అర్థం. అది సార్ మా పని ఇంకా పూర్తి కాలేదు, ఇంకో 4 ఏళ్ళు బతికితే ఇంకొద్దిగా భజన, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. కాబట్టి మనం బతకాలని కోరుకోవడంలో తప్పు లేదు, కానీ బతకడానికంటూ ఒక సరైన ఉద్దేశం ఉండాలి కదా, లేకపోతే వేస్ట్. వాట్ ఈస్ ది పాయింట్? కాబట్టి ఇక్కడ అవధూత ఈ విధంగా తాపత్రయపట్టలేదు, అది గమనించాడు యదు మహారాజు. అందువల్ల ఆ అవధూత బ్రాహ్మణుని యొక్క మనస్సును అర్థం చేసుకోవడానికి రాజు కుతూహలపడాను. రాజు ప్రశ్నకు బదులుగా సాధువు, ఒక బ్రాహ్మణుడు సాధు అంటారు. సాధు అంటారు కదా, సాధు అంటే వాళ్ళు ఎప్పుడు న్యాయంగా మాట్లాడతారు. సాధు అంటే ఆయనకి మామూలుగా మీరు మీ పిల్లల్ని వెనకేసుకొస్తారో వేస్తారు కదా, నేను చూడకపోతే ఎవరు చూసుకుంటారు సార్, మా బతుకు మిగతా కాపాడుకోవాలి. కానీ ఒక సాధు పురుషుడు ఉంటే ఆయన అందరూ మనవాళ్ళే అనుకుంటారు. అనుకుని ఎవరు తప్పు చేస్తారు మనవాడు బయట వాళ్ళేది. సాధువుకి ఇప్పుడు ఏమంటా నాకు ఏమన్నా దగ్గర ఏమన్నా దూరం అయింది, అందరూ ఒకటి మాకు. ఏమో తప్పు చేస్తుంటే ఏమి చివాట్లు పడతాయి, ఆమె తప్పు చేస్తే ఆమెకు పడతాయి. బాగా చేస్తే పొద్దున డివిఆర్ ప్రభు అని ఒక ఆయన, వీళ్ళిద్దరు
నిన్న రాత్రి రాధాష్టమి జరిగి ఇక్కడంతా కూడా పూలు అభిషేకం పూలు అందరి మీద చల్లాం. ఈ హాల్ అంతా కూడా గమ్ము పెట్టిపోయింది. వీళ్ళిద్దరూ రాత్రి ప్రోగ్రామ్ ఎప్పటికి 11 అయింది. ఈ హాల్ అంతా ఇద్దరికి అడిగి డ్రైవ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది కానీ గమనించాం. వెంటనే పొద్దున 4 వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు ఎవరి కాళ్ళు. మనకి ఎదుగు కనపడితే మనల్ని కూడా పని చేయమంటారు. అందరు జారుకున్నారు. 11 అయిపోయింది. రూమ్లో దూరిపోయారు. నేను వీళ్ళని పలకరించిపోయా అనగా అప్పుడు వీళ్ళిద్దరు దిగారు. మహారాజు గమనిస్తున్నాడు. దిగి వీళ్ళంతా పని చేశారు. పొద్దున గుర్తించి స్పెషల్ ప్రసాదాలు అందేయలేదా? స్పెషల్ ప్రసాదాలు అందరి ముందు నిజంగా మామూలుగా అందరూ పంచుకోవాలి కదా పని. అప్పుడప్పుడు జనాలు మిగతా వాళ్ళ మీద తోసేసిపోతూ ఉంటారు. ఏం పర్వాలా ఏం కొద్దిగా ఈ అడ్వకేట్ సుమతి కొద్దిగా బాగానే పనిచేస్తూ ఉంటుంది. అది బాధ్యత తీసుకోవాలి. తప్పించుకుని పని దొంగలాగా తిరగడం కాదు. పని తప్పించుకోవాలి. ఇంకోటి తోసి తినడానికి మాత్రం ముందు పని వచ్చేప్పటికి అటు చాటేసుకుని పోవడం. మీరే రుణపడిపోతారు. ఎంతమంది దగ్గర మీరు సేవలు చేయించుకుంటున్నారో వాళ్ళ దగ్గర రుణపడి వచ్చేదని వాళ్ళ ఇళ్లలోనే ఎద్దున్న పోతూ ఆవుగా జన్మించి ఫ్రీగా వాళ్ళకి పాలు ఇవ్వాలి. ఏం చేస్తారు? మానవ జన్మలో రుణం తీర్చుకోలేదు. ఆ తర్వాత దేవుడు పంపిస్తాడు. ఎక్కడెక్కడ తీసుకున్నా అక్కడంతా కక్కిస్తాడు మీ చేత. కాబట్టి ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు నేను తీసుకునే దానికంటే ఎక్కువ ఇస్తూ పోతూ ఉండాలి. నేను తీసుకునే దాని నుంచి అంటే ఇతరులకు ఎక్కువ ఇస్తూ పోతే మీకే బ్యాలెన్స్, మీరే ప్లస్లో ఉంటారు. జనాలంతా మీకే ఇవ్వాల్సి వస్తుంది. ఆ రకంగా తెలివిగల వాళ్ళు మనం సమాజం నుంచి తీసుకునే దానికంటే మనం సమాజానికి ఎక్కువ ఇవ్వాలి. ఫినిష్. దట్ ఈస్ వాళ్ళు తెలివితేటలేదు. అతి తెలివితేటలను తోసిపారాడు. ఎక్కడ తప్పించుకునేది లేదు. ప్రకృతి నియమాలనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు పలుకుతో భౌతిక జగత్తులో 24 తత్వాలు 24 తత్వాలు ఉన్నాయంటున్నాడు ఈ భౌతిక జగత్తులో. మనకి తెలియదు ఏంటో. నేను కొద్దిగా చెప్పాం. భూమి ఆపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతమే 8 అయినాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం 8. 24 ఉన్నాయంటున్నాడు. ఎనీబడి వాలంటీర్స్? మిగతా 8 చెప్పాము. మిగతా ఏంది? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, 10. 10 ఇంతకుముందు 8, 18. ఇంకా ఏమన్నాయి? 24 ఎలిమెంట్స్. తర్వాత దాని అంటారు తన్మాత్రలు. అంటే రూపము, రసము, గంధము, లేదంటే వాసన. ఇవి 5 ఉంటాయి కదా. 5 రూపము, తర్వాత శబ్దము, తర్వాత రసము, తర్వాత ఆఘ్రాణము. మన 5కి స్పర్శ. ఇవి ఒక 5 కలుస్తాయి. 5, 15, 15, 5, 23 అయినాయి. 15, 5, 8 మొదటి లెక్క పెట్టాము. 23 వచ్చింది. ఇంకా ఆఖరిది ఇంకోటి అయింది ఆత్మ. ఈ రకంగా ఈ లోకంలో మనం అంతా కూడా ఎర్రాళ్ళం అయ్యి ఈ సుమతి లావుగా ఉంటుంది, వీడు బక్కగా ఉండి ఇట్లా చూస్తూ ఉంటాడు. కానీ ఈ అవధూత ఎట్లా చూస్తున్నాడు? బస్ ఇక్కడ ఉండే 24 తత్వాలు ఉన్నాయి. సన్నగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ఎన్ని చూడటం ఆయన 24 తత్వాలు. అటువంటి వాళ్ళలో మోహం అనేది ఉండదు. అంటే మనం జ్ఞానం లేకుండా చూస్తుంటే మనం మోహానికి గురవుతూ ఉంటాం. కాబట్టి ఏ విధంగా ఆయన ముక్త అవస్థలో తిరగగలుగుతున్నాడు? 24 తత్వాలు. కానీ వీటి కోసం నేను బతకూడదు అంటే భగవంతుడు రాలా. ఇంకా ఆ పాయింట్ తర్వాత 25 భగవంతుడు. కనుక నేను వాటిని స్వీకరించుట కానీ వాటిని త్యాగం చేయట కానీ, అంటే అవసరమైనంత తీసుకోవడం, నాది అనకుండా. నేను భౌతిక తత్వాలను
నా గురువులుగా స్వీకరించేదను. అందువల్ల నేను భౌతిక జగత్తులో చరించున్నప్పటికీ నేను గురు సేవ రహితుడను కాను. కాబట్టి గురు సేవలో ఉన్నప్పుడే మనం కొద్దిగా ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతూ ఉండవచ్చు. గురు సేవ వదిలిపెడితే ఇంద్రియాల సేవ ప్రారంభమవుతుంది, ఇంద్రియ తృప్తి. స్థిరమైన బుద్ధిని ఆశ్రయించి నేను దివ్యస్థితిలో ఉన్నవాడిని ధరణి అంతను సంచరించదు. బుద్ధిని ఉపయోగించి నేను వ్యర్థమైన కోరికలు అంటే చేసిన పని మళ్ళీ చేయడం ఏం దొరకటల్లా అయినా కూడా ఆయన వ్యర్థమైన కోరికలను దాటెను. భగవంతుడి ప్రేమయుత సేవయే నా చరమ గమ్యం. అది నిజంగా మనం ఆత్మస్థాయికి వస్తే ఒకటే కోరుకుంటుంది, నేను ఏ విధంగా భగవంతుడికి నానా రకాల సేవలు చేయాలి. ఇప్పుడు నేను ఈ 24 తత్వాల నుంచి వాళ్ళని గురువులుగా చేసుకొని నేను ఏం నేర్చుకున్నానో వివరించదును, వినుము. స్టార్టెడ్. మనం అంతా మాయలో పడిపోతాం. ఆయన ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడు. సో మనం కూడా ఆ విధమైనటువంటి నేర్చుకునేటువంటి మూడ్లో ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ